ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఏర్పాట్లో ఆయన ఉండాలి. అంటే ఏంది, అభివృద్ధి బాటలో, ప్రజలకు దగ్గరయ్యే బాటలో, ప్రజల్లో చరిత్రలో ఎవడు చేయలేని విధంగా చేసే ఏర్పాట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం ఉండేది. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధిని వదిలిపెట్టి కేవలం కుటుంబ రాజకీయం, కేసీఆర్ మీదనే టార్గెట్ చేసి తన వయసులో ఉన్నప్పుడు రాజకీయం చేయగలుగుతాను. ఏదో వయసు ఉన్నది ఉరుకుతున్నావు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భవిష్యత్తును మార్చిన, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చిన ఆయనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి అభివృద్ధిని ప్రజలకు చూపించి ఇట్లా బ్రతకాలి, ఇట్లుంటుంది దేశానికి ఇంత ఆదర్శం అని చెప్పిన ఒక మహా యోధుడి యొక్క ప్రస్తావనను ప్రస్తావించి కాలులో 3 కట్టెలు పట్టుకుని ఆయన వయసు ఏంది, నీ వయసు ఏంది, అంత పెద్ద సార్ను పట్టుకొని నువ్వు ఆయన నీ గురువు, నీకెవరు రాజకీయ గురువు ఎవరు నీకు? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. రాజకీయ గురువు నీకు కేసీఆర్, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఆయనను పట్టుకొని, ఒక గురువును పట్టుకొని, ఒక తెలంగాణ ఒక ఉద్యమకారుని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా హైకాన్గా దేశాన్ని చూపెట్టిన ముఖ్యమంత్రిని పట్టుకొని, గత ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇట్టి చిల్లర జొల్లర మాటలు మాట్లాడితే, నువ్వు అంటున్నావు కదా నీ లాంగ్వేజ్ ఏంది? నిన్ను గౌరవిస్తున్నాము ఒక స్కాలర్గా, టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా. ఈ సమాజం అంతా ఒక మంచి అవకాశం వచ్చింది, నిన్ను గౌరవిస్తుంది. దాన్ని గౌరవించే ఏర్పాటులో, ప్రజలకు దగ్గర ఏర్పాటులో, ప్రజలకు మంచి చేసే ఏర్పాటులో, ప్రజలకు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి చేయలేని విధంగా నువ్వు చేసి చూపించవయ్యా. నేను అందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆ ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డిని తిట్టాలంటే నాకు బాధ అవుతుంది వాస్తవానికి. నీ లెక్క సంస్కృతి అంటే సంస్కారం లేని పార్టీలో పనిచేయలేము మేము. సంస్కారం ఉండి, సిస్టమేటిక్ ఉండి, సిస్టమ్ ఎట్లుండాలి, దేశానికి ఎంత ఆదర్శంగా ఉండాలి అనే విధంగా నడిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాది. అట్లాంటిది నిన్ను మాట్లాడాలంటే ఒక మాటతోని మాట్లాడొచ్చు. నేను ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డిని వట్టిగానే ఇట్లా అవలీలగా మాట్లాడొచ్చు. తొందరలు అడిగేస్తా, ఇవి వేస్తా, ఈ మాటలు మాకు మస్తు వస్తాయి, కానీ మాట్లాడట్లేదు. తన సంస్కృతి, మా పార్టీ అట్లాంటిది, మా పార్టీ యొక్క స్టాండ్ అట్లాంటిది. నువ్వు ఇంకొకసారి కేసీఆర్ సార్ మీద కానీ, ఆ కుటుంబం మీద కానీ మాట్లాడకుండా అభివృద్ధి వైపు నెల్లు. ఆ ప్రజలు నిన్ను ఇంకా 10 ఏళ్ల పాటు నిన్ను ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నంటే ఓన్లీ సార్ను, పార్టీని, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం వల్ల పెద్ద లీడర్ అవుతాను అనుకుంటుండు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా గమనించి ఇలా నిన్న చిన్న ఫామ్ హౌస్లో ఆయనే ఒక చిన్న మాట మాట్లాడేందుకే వాట్సాప్లలో వస్తే ఇలా హై అయిపోయింది. నువ్వు ఇలా ఇన్ని టీవీలు పెట్టుకొని, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా పెట్టుకొని, ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని ప్రోగ్రామ్కి స్పందన లేదు. నువ్వు ఇలా ప్రజలను తీసుకొచ్చి అలా కూకుండా పెట్టుకు ఏదో చేస్తున్నావు, షోప్ టాపులు చేస్తున్నావు తప్ప ఇవన్నీ ప్రజలంతా గమనిస్తుర్రు. రేపు ఎలక్షన్లు పెడితే ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందో మళ్ళొకసారి చూడమను. ఆయన దమ్ముంటే, అంత అంటుండు కదా కేసీఆర్ మీద, అంత అంటుండు కదా సార్ మీద, ఆయన దమ్ముంటే రేపు ఎలక్షన్లు పెట్టుకోమని, చూసుకోమని, దమ్ముంటే కాసుకోమని నేను చెప్తాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. రేపు మధ్యంతర ఎలక్షన్లకు మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పమను, ఉట్టిగా అవలీలాగా ఇంటికి పోతాడు. మాకన్నా మేము ఏదో చిన్న పర్సెంట్ మేము పోయినాం కదా. సరే, మేము దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అధికారంలో ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేసీఆర్ అని కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించిండు. దాన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఏమో అభివృద్ధి చేసిండు, ఏమో అభివృద్ధి అయింది, ఎట్లా చేసిండు, ఈ రాష్ట్రాన్ని దేశానికి ఎంత మంచిగా చూపించిండు, ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులకు ఇక్కడికి వచ్చిర్రు, కంపెనీలు పెట్టుకున్నారు, అదంతా చూస్తుంది. ఇవాళ హై టెక్నాలజీ మీద వచ్చి కూకొని ఏం చేసిరని మాట్లాడితే ఏదో ముఖ్యమంత్రి ఉండి ఏదో మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు తప్ప నిజంగా పరిపాలనలా ప్రజలకు నువ్వేం చేసినావు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, ఈ రోజు వరకు మాయ మాటలు చెప్తున్నావు. ఏం మాటలు అవి? ఎవరు నమ్ముతాడు అవి? ఎన్ని రోజులు చెప్తావు అవి? ఆనాడు ప్రతిపక్షంలో ఏదో ముచ్చట చెప్పినావు, నువ్వు ముచ్చట చెప్పి ఏదో అవకాశం వచ్చినావు. కానీ గుర్తుపెట్టుకో, రేపు ప్రజలు తిరుగుబాటు, రేపు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తింపి కొడితే ఎడిపోతావు చూసుకోమని చెప్పి రేవంత్ రెడ్డిని. ఇలా ఇంకొక విషయము, ఇలా ఆ పార్టీనే ఇలా అడ్మినిస్ట్రేషన్ ఆయనకు చేయరాక అధికారులు వింటలేరు, ఆ ఎమ్మెల్యేలు వింటలేరు, గత సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఆయన మాట వింటలేరు. ఆ విషయం మీరు కనుక్కోండి ఇంటెలిజెన్స్ ద్వారా, నేను చెప్పడం కాదు కదా. ఇలా ప్రభుత్వం ఎటువైపోయిందో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి టైం అవుతుంది. ఆ పిచ్చిలేసి ఆ పిచ్చిలో సార్ అనాల్సి వస్తుంది.
ఆ పిచ్చిలో సార్ని అంటుండు, సార్ని అంటే పెద్దగా వెళ్తుంది ఆ పేపరు, ఆ టీవీలు పెద్దగా అవుతాయి, ఆయన దాన్ని చూస్తుండు. కానీ దాన్ని చూడకుండా ప్రజల వైపు నుండి, ప్రజల అభివృద్ధి వైపు నుండి, ప్రజల సంక్షేమం వైపున నడుమని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి నేను చెప్పిండని చెప్పండి. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పిండు, ప్రజలు ఇట్లా అనుకుంటారని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పిండని చెప్పండి. అంటే 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, మేము ఏడాది కాలంలోనే అభివృద్ధి పనులు మొత్తం కూడా చేసామని చెప్తున్నారు. ఏ ఒక్క అభివృద్ధి లేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఇచ్చిండు ఆయన. ఏం చేసిండు ఆయన? ఏ ప్రాజెక్టు కట్టిండు ఆయన? ఏ సెక్రటరీలు కట్టిండు? ఏవి పెట్టిండు ఆయన? ఏ అభివృద్ధి అంటే ఏంటిది? ప్రజలకు సంక్షేమం చేసి అభివృద్ధి కావాలి. ఇలా ఇళ్ళలో ఊర్లలో పోతే మన నిన్న గ్రామ సభలు పెడితే మొత్తం కొట్లాటలు. ఏమన్నా జరిగినాయా? 10 ఏళ్ళ కొట్లాటలు ఎప్పుడన్నా జరిగినాయా? అంత ప్రజాపాలన కదా చెప్పింది. ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటే కొట్లాటనా? అంటే ఇవేనా నువ్వు చేయాల్సింది? కొట్లాట జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. రేపు పార్టీ ఆయన దమ్ముంటే, ఆయనకుంటే ఆ సవాల్ విసిరిన ఆయన ఎమ్మెల్యేలు ఆయన సహకరిస్తలేరు. ఆయన భయం అది పుట్టుకుంది. ఆ భయంలో ఉన్నాడు, పరిపాలన భయంలో లేడు. ఆయన పరిపాలన చేయమాను, ముఖ్యమంత్రి బయలుదేరమాను, ప్రజాపాలనకు బయలుదేరమాను. వట్టిగానే మాయ మాటలు చెప్పి ఏదో గ్యారెడు చెప్పింది కదా ఆయన. ఉట్టిగా ఆయన చెప్తాడు కదా ఇట్టిన అటు చిల్లరబోలే మాటలు. ఆ మాటలు వద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక స్కాలర్గా, టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఈ పార్టీ నేను ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడే మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మంచి అప్పీల్ చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి చేసి, ప్రజల అభివృద్ధి వైపున సంక్షేమ కార్యక్రమాలు చేసి మీరు ప్రజల మనల్ని పొందండి. అంతేగాని ఓన్లీ కేసీఆర్ మీదుగా టార్గెట్ చేసి, ఆ కుటుంబం మీద టార్గెట్ చేసి ఇవన్నీ బంద్ చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి నా యొక్క అప్పీల్.